హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చుంటే, మళ్ళీ విక్రమార్కుడు కథ చెప్పుకుందాం ఇప్పుడు. ఈ విక్రమార్కుడు మళ్ళీ ఆ పట్టు వదలని ఆ బేతాళుని చెట్టు నుంచి దింపిచే నడుము కట్టుకుని మళ్ళీ బయలుదేరాడు. బేతాళుడేమో కథ చెప్తున్నాడు. చిత్రవతిపురానికి రాజైన చిత్రాంగదుడు ఒకనాడు పరివారంతోటి వేటకి అరణ్యానికి వెళ్ళాట. అయినా ఆ రాజు అరణ్యానికి వేటాడడం కోసమని వెళ్ళాడు. అక్కడ ఒక ఆడపంది కనపడిందిట. కనపడగానే వెంట దాని వెంటపడి తరిమేట బాగా తరిమి 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 చివరికి దాన్ని చంపేశాడు. అప్పుడు అతడికి చాలా దాహం వేసింది. దాహం వేసి జలాశయం కోసమని వెతుక్కుంటున్నట. నీళ్ళు ఎక్కడ దొరుకుతాయా మంచినీళ్ళు తాగడానికని వెతుక్కుంటున్నట. వెతుక్కుంటూ ఉంటే ఒక ఉద్యానవనము, దానిలో కొలను కనిపించాయి. ఓ ఉద్యానవనం ఉంది ఎక్కడంటే పువ్వుల తోట ఉంది. ఆ పువ్వుల తోట మధ్యలో ఒక కొలను కూడా ఉంది. ఒక చిన్న నీటి ఇదన్నమాట. అతను గుర్రం దిగి నీరు తాగి ఒడ్డున చెట్టు నీళ్ళలో విశ్రమించాడు. నీళ్లు తాగేశాడు కడుపు నిండాను, దాహం తీరేటట్టుగాను తాగేసి ఆ గుర్రాన్ని దిగిపోయి నీరు తాగేసి ఒడ్డున ఉన్న ఓ చెట్టు ఉంటే ఆ చెట్టు నీళ్ళలో పడుకున్నట్ట. పడుకోలేదు, అక్కడ విశ్రమిస్తున్నాడు. అంటే అలా కూర్చుని ఉన్నాడు ఏదో ఆలోచించుకుంటాను ఆ నీడ చెట్టు నీడలోను. అప్పుడు ఓ సుందరాంగి పూలు కోస్తూ అతడి దగ్గరికి వచ్చిందిట. ఓ అందమైన అమ్మాయి పువ్వులు కోసుకుంటూ ఈ రాజు దగ్గరికి వచ్చింది. ఆవిడ రాగానే అతను ఆమె మీద మోహం పెంచుకున్నాడు. ఆవిడ బాగా అందంగా ఉంది అంచేత ఈ అమ్మాయి బాగుంది అనుకున్నాడు. ఆమె కూడా అతన్ని వలచి తదేక దృష్టితో అతన్ని చూస్తూ బొమ్మలా ఉండిపోయింది. ఆ అమ్మాయికి కూడా ఈ రాజు నచ్చాడు. నచ్చి ఆ అమ్మాయి కూడా అలాగా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది ఆ రాజుని. ఓ బొమ్మలా నిలబడిపోయి చిత్రాంగదుడు ఆమె వివరాలు అడిగట. నువ్వెవరమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి అని చెప్పి ఆవిడ వివరాలన్నీ అడిగాడు ఈ రాజు. అరణ్య మహాముని నా జనకుడు, ఆయన పేరు అరణ్య మహాముని. అంటే అరణ్యంలో ఉండే మహామునేనా అయి ఉండొచ్చు, లేదు అతని పేరులోనే అరణ్య మహాముని అనేనా ఉండుండొచ్చు. మొత్తానికి అతని పేరు అరణ్య మహాముని. ఆయన నా తండ్రి గారు అని చెప్పింది. ఇది ఆయన తపోవనం. ఇది వనం ఆయన తపస్సు చేసుకునే వనం అయ్యా రాజా అని చెప్పింది. నా పేరు హేమప్రభ, పూలు కోయడానికి వచ్చాను. నా పేరేమో హేమప్రభ, నేను ఆ ముని కుమార్తెని. ఇక్కడ పువ్వులు కోసి పట్టుకెడదామని చెప్పి వచ్చాను. నీ అందం చూసి మనసు పడి నిలబడ్డాను. నీ అందం చూశాను, నువ్వెంతో చాలా అందంగా కనిపించావు నాకు. సరే అని చెప్పి అలా నిలబడి చూస్తున్నాను అంది. చతురుడైన రాజు తన కోరిక తెలిపాడు. ఈ రాజు కూడా చాలా మాటకారి మనిషి అంచేత తన తెలివితేటలు ఉపయోగించి ఈయనకి కూడా అమ్మాయి నచ్చినట్లుగా, నాకు కూడా నువ్వు నచ్చావు అని చెప్పి ఆయన కోరిక తెలియజేశాడు ఆ అమ్మాయికి. ఆమె మనసు చూడ చూరగొని దగ్గరలోని పొదరింట్లో ఆమెతో ఆ, సుఖాలు అనుభవించడం ప్రారంభించాడు. అక్కడ దగ్గరలో పొదరిల్లు ఉంది. ఆ పొదరింట్లోకి చేరారు, ఇద్దరు సుఖపడుతున్నారు అక్కడ. ఆ పొదరింటి దగ్గరలో ఉన్న ఒక వృక్షం మించి భయంకరాకారుడైన ఒక రాక్షసుడు అంతా గమనిస్తున్నట్ట. ఆ పక్కనే ఒక పెద్ద చెట్టు ఉంది, వృక్షం ఉంది, మహావృక్షం. ఆ మహావృక్షం మీద భయంకరమైన ఆకారం కలిగిన ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు ఏం చేశాడు, వీళ్ళిద్దరిని చూస్తున్నాడు. రాజా, నేను మీకోసమే ఇక్కడ కాచుకుని ఉన్నాను. ఓ రాజా, నేను మీ ఇద్దరి కోసమే కాచుకుని ఉన్నాను. ఎప్పుడు మీరు బయటకు వస్తారా, ఎప్పుడు మిమ్మల్ని ఇద్దరిని తినేద్దామా అని చూస్తున్నాను. మిమ్మల్ని ఇద్దరిని తినేస్తాను, దగ్గరకు రండి అని పిలిచాట. మీరు ఇలా దగ్గరగా రండి, మీ ఇద్దరిని తినేస్తాను అని పిలిచాట. ఎవరైనా పెడతారా అలాగా? అంత వెర్రి వాళ్ళు ఉంటారా? అందులో రాజు. రాజు అంత అమాయకుడుగా ఉంటాడా? పిలిచాడు ఆ రాక్షసుడు. పిలిచేసరికి అంటే రాక్షస అవతారంలో ఉన్నాడు కదా అంచేత ఈ రాజు కూడా భయపడ్డాట. భయపడి పొదరింటి బయటికి వచ్చాడు కానీ తమని
కరుణించి వదిలే వదలవలసిందిగా చాలా ప్రార్థించాడు. మమ్మల్ని మా మీద కరుణ చూపించు, మమ్మల్ని వదిలిపెట్టేవయ్యా, మమ్మల్ని తినేసేయకు అని చెప్పి ఆ రాక్షసుని ప్రార్థించాట ఈ రాజు. ప్రారంభించేసరికి రాక్షసుడు అతని దీనంగా అడిగాట, చాలా బాధపడుతూ బెంగ పెట్టుకొని. అలా దీనంగా అడిగేసరికి కొంచెం కరిగాట రాక్షసుడు. కరిగి, ఎంతగా వేడుకుంటున్నావు, సరే తల్లిదండ్రులకు ఒకడే కొడుకైన వాడిని తెచ్చిస్తే మిమ్మల్ని వదిలేస్తాను అన్నాడు. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు ఉండాలి, ఇంకెవళ్ళు ఉండకూడదు. అలాంటి కొడుకు ఎవడైనా నీకు దొరికితే వాడిని నాకు ఆహారంగా తెచ్చి నేను మిమ్మల్ని ఇద్దరిని వదిలేస్తాను అని చెప్పాట. అని చెప్పేసరికి రాక్షసుడు కోరిన కోరిక అసాధ్యమైనది అని తెలిసిన, అది ఎవరిస్తారు? ఒక్క కొడుకున్నవాడు ఎవడైనా నా కొడుకుని తీసుకెళ్ళి రాక్షసుడికి బలియమని ఎవరైనా చెప్తారా? వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ సంతానం వాళ్ళకి ముద్దు. అయినా సరే ఈ రాజు ఏం చేశాడు, సరే అలాగే చేస్తాలే అని చెప్పి ఒప్పందం పడ్డాడు ఆ రాక్షసుడితోటి. ఒప్పందం పడి ప్రాణభయంతో విధి లేక ఒప్పుకున్నాడు. ప్రాణభయం మరి, లేకపోతే వీళ్ళిద్దరిని తినేస్తాడు. అందుకని ఆ ప్రాణభయంతో సరే అలాగే తీసుకొస్తాలే అని చెప్పాడు. మూడో నాటికి అతను కోరినట్లు చేయడానికి తల వంచి, ఇప్పటి నుంచి 3 రోజులు నాకు టైం ఇయ్యి, 3 రోజులు కనుక నాకు టైం ఇచ్చావంటే నేను వెళ్ళి నీకు అలా ఒక్కడే కొడుకున్న వాడిని వెతికి నీకు తీసుకొచ్చి ఆహారంగా వదులుతాను అని చెప్పాడు. మునిపుత్రికను ఆశ్రమంలో దిగవిడిచాడు. ఈ మునిపుత్రిక ఉంది కదా, ఆ అమ్మాయిని మీ ఆశ్రమం ఎక్కడో చూపించమ్మా, నేను అక్కడ దింపేస్తానన్నాడు. దింపేశాడు. పరివారంతో తాను నగరానికి వెళ్ళాడు. తన పరివారం కూడా ఉంది. వాళ్ళందరితోటి కలిసి తనేమో మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళిపోయాడు, తన ఊరికి. వెంటనే తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు ఎక్కడైనా ఉన్నాడేమో కనుక్కురండి అని తగిన వారిని ఆజ్ఞాపించాడు. కొంచెం చురుకైన వాళ్ళు తెలుస్తారు కదా రాజుకి, ఎవరు చురుగ్గా పనిచేస్తారు, మనం చెప్పిన పని తూచా తప్పకుండా ఎవరు పూర్తి చేస్తారు అని అలా తెలుసున్న వాళ్ళని ఎవరినో కేకేసి, ఒక్కడే కుమారుడు అయి ఉండాలి తల్లిదండ్రులకి, అలాంటి కుటుంబం ఎక్కడైనా ఉందేమో కనుక్కురండి, మన ఊరంతా గాలించని చెప్పి పంపించాట, ఆజ్ఞాపించాడు. నగరం తన పల్లెలో అలాంటి వాడు దొరకడంతో ఆ బ్రాహ్మణ దంపతులకి ఎంతో ధనం ఇచ్చి 16 ఏళ్ళు కల ఆ కుర్రవాడిని వడంబడిక ప్రకారం రాజు రాక్షసుడికి ఆహారంగా అందించాడు. వాళ్ళ ఈ నగరానికి, వాళ్ళు పరిపాలించుకునే ఈ రాజు పరిపాలించే నగరానికి దగ్గరలో ఓ పల్లెటూరు ఉందిట. ఆ పల్లెటూరులో అలాంటి వాడు దొరికాట. తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడైన వాడు దొరికాడు. ఆ బ్రాహ్మణ దంపతులకి ఎంతో ధనం ఇచ్చాట. ఆ బ్రాహ్మణ దంపతులకి ఎంతో బాగా నా కావలసినంత ధనం ఇచ్చేశాడు. ఇచ్చేసేసి వాళ్ళ 16 ఏళ్ల కల కుర్రాడిని తీసుకున్నాడు. తీసుకుని తను ఒప్పుకున్నాడు కదా 3 రోజుల లోపల నీకు తీసుకొచ్చి ఇస్తానని, అని రాక్షసుడికి ఆహారంగా తీసుకెళ్ళి పిల్లవాడిని అప్పగించాడు. భయంకరమైన రూపంతో తనను తినేయడానికి వచ్చిన రాక్షసుడిని చూసి అతను భయపడలేదు సరికదా, పకపక నవ్వాడు. ఈ పిల్లాడుని తినేయడానికి ఆ భయంకరమైన రాక్షసుడు మీదకంట వచ్చాట. వస్తే ఈ పిల్లాడు భయపడలేదు. భయపడకుండా పకపక నవ్వడం ప్రారంభించాట. పూర్వం మహాజ్ఞానిగా ఉండి శాపం వల్ల అలాంటి ఆకారం పొందిన రాక్షసుడు దైవ సంకల్పం వల్ల మునుపటి వివేకం కలిగి అతను నవ్విన భావం గ్రహించి అతన్ని చంపకుండా వదిలి తన నివాసానికి పోయాడు. అప్పుడు ఏమైంది, ఆ ఆ పూర్వం మహాజ్ఞానిగా ఉండి ఈ బ్రహ్మరాక్షసుడు మహాజ్ఞాని, మంచి జ్ఞానం గలవాడు. కానీ ఏదో శాపం వచ్చింది. ఆ శాపం వల్ల అలా రాక్షసుడి కింద తయారయ్యాడు, ఆకారం పొందాడు. అలాంటి ఆకారం పొందిన ఆ రాక్షసుడు మళ్ళీ దైవ సంకల్పం కలిగింది. ఇంచేత ఈ పిల్లవాడిని రక్షించడానికి దైవం ముందుకొచ్చాడు. ముందుకు రావడంతో ఈయన మనస్సులోను, ఈ రాక్షసుడి మనస్సులో మునుపటి వివేకం, ఆ జ్ఞానం ఉంది కదా, ఆయనకి జ్ఞానవంతుడే కదా, ఆ జ్ఞానం మళ్ళీ కలిగేటట్టుగా చేశాట. ఆ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అతడు నవ్విన భావం గ్రహించాడు. ఈ పిల్లాడు ఎందుకు నవ్వాడా అని చెప్పి ఆ ఆ జ్ఞానాన్ని
పొందాటీన ఈ రాక్షసుడు. ఆ జ్ఞానాన్ని తెలుసుకుని ఆ పిల్లాడు పొందిన నవ్విన ఇదికి అతన్ని చంపకుండా వదిలి తన నివాసానికి వెళ్ళిపోయాడు. ఆ పిల్లాడిని చంపలేదు. మళ్ళీ ఆ చెట్టు పైకి ఎక్కేశాడు. ఆ చెట్టు మీదకి వెళ్ళిపోయాడు ఈ రాక్షసుడు. వెళ్ళిపోతే అప్పుడు ఈ విక్రమార్కుణ్ణి బ్రహ్మరాక్షసుడు ఆ, రాక్షస కుమారుడు బ్రాహ్మణ కుమారుడు రాక్షసుడికి జడవకుండా ఎందుకు నవ్వాడో చెప్పు అని అడిగాట. ఈ బ్రాహ్మణ కుమారుడు జడిసిపోలేదు రాక్షసుడిని చూసి. అంత రాక్షసు వికృతంగా ఉన్న రాక్షసుడు కదా, ఆ రాక్షసుడిని చూసి భయపడాలి కదా 16 ఏళ్ల పిల్లాడును. భయపడకుండా ఎందుకు నవ్వాడు చెప్పు అని చెప్పి అడిగాట. అడిగితే రాజు చెప్పాడనమాట, ఆ విక్రమార్క మహారాజు, బేతాళ, లోకంలో తోటి బాలురు తప్పు చేస్తే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెడతారు పిల్లలు, వాళ్ళు ఆ పక్క వాడిని ఎవరినో కొంచెం అమాయకుడు ఉంటే వాడిని ఆట పట్టించి వాడిని కొట్టి తిట్టి వేళాకోళాడి వాడిని ఏడిపిస్తూ ఉంటారు. అలా ఏడిపించేటప్పుడు ఏం చేస్తారు, కొంచెం తెలివైన పిల్లాడు మంచి పిల్లాడు ఉంటే వాడు వెళ్ళి, టీచర్ గారు ఇలా వీళ్ళందరూ కలిసి మా క్లాసులో ఒక అబ్బాయిని ఏడిపిస్తున్నారండి, మీరు వచ్చి ఒకసారి చూడండి, వాళ్ళని కాస్త గదిని పంపించండి అని చెప్పి ఆ టీచర్కి చెప్తాడు. అలాగా ఈ తోటి బాలురు తప్పు చేశారనుకో వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పచ్చు. వాళ్ళు తప్పు చేస్తేను తల్లిదండ్రులు తప్పు చేస్తే రాజుకి చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులే తప్పు చేశారనుకో, తప్పు చేస్తే అప్పుడు ఎవరికి చెప్పాలి, వాళ్ళని పరిపాలించే రాజు దగ్గరికి వెళ్ళి బాబు నా తల్లిదండ్రులు నన్ను ఇలా హింసిస్తున్నారు, నన్ను రక్షించండి అని రాజుని అడగచ్చు. రాజు తప్పు చేస్తే భగవంతుడికి చెప్పడం ఉంది. రాజు కనుక తప్పు చేశాడు అనుకో అప్పుడు భగవంతుడికి చెప్పుకోవాలి. కానీ దేవుడే చేసిన ఈ క్రూర కార్యం ఎవరితో చెప్పాలి, ఇది దేవుడు చేసాడు నాకు, ఈ ఈ బాధ, ఇలాంటి బాధ భగవంతుడే పెట్టాడు నాకు అనుకున్నాడు అనమాట ఈ పిల్లాడు. నాకు తోటి బాలరు ఎవరైనా తప్పు చేశారనుకో, వాళ్ళు హింసిస్తూ ఉంటే ఏ పెద్దవాళ్ళు ఎవరికైనా చెప్పచ్చు, ఏ టీచర్కో ఎవరికో వాళ్ళకి చెప్పచ్చు. కానీ ఆ తోటి బాలరు కాదు తప్పు చేసింది, ఇక్కడ ఎవరు చేశారు, ఈ తల్లిదండ్రులు చేశారు. రాజు చేశాడు. తల్లిదండ్రులు డబ్బుకి ఆశపడి పేగుబంధాన్ని కూడా తెంచుకుని వాళ్ళు ఆ పిల్లవాడిని అమ్మేసుకున్నారు. ఈ ఈ రాక్షసుడు తినేస్తాడని తెలుసున్నా కూడా ఆ 16 ఏళ్ల పిల్లాడిని అమ్మేసుకున్నారు వాళ్ళు డబ్బుకి లోబడి. ఇంకా రాజు ఉన్నాడు. అంటే రాజు అడిగాడు, మరి రాజు అడిగినప్పుడు ఇచ్చి తీరాలి. లేదంటే అలాగా చంపేస్తాడు, వాళ్ళని కూడా చంపేస్తాడు. చేత మనం ఎందుకు చచ్చిపోవాలి, మన పిల్లాడిని వాళ్ళకి ఇచ్చేసేసి కావాల్సిన డబ్బు తీసేసుకుందాం, పోనీ ఆ డబ్బుతోటి బతకచ్చు అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు మనసును అలా సర్దుబాటు చేసుకుని ఆ పిల్లవాడిని వదిలేసుకున్నారు, ఆ డబ్బు తీసుకుని ఊరుకున్నారు. రాజు తన ప్రాణాలు కాపాడుకోవడం కోసానని అందరినీ పరిపాలించి ప్రజల్ని చక్కగా చూసుకోవలసిన రాజు ఏం చేశాడు, తన ప్రాణాలు కాపాడుకోవడం కోసానని ఈ పిల్లవాడిని 16 ఏళ్ల పిల్లవాడిని బలివ్వడానికి సిద్ధపడ్డాడు రాక్షసుడికి. అంచేత భగవంతుడే ఇలా నా నుదుటను రాశాడు కనుక ఇంక నేనెవరికి చెప్పుకుంటాను అని చెప్పి పిల్లాడు పకపక నవ్వాడు అని చెప్పాడు అన్నమాట బేతాళుడు. అన్ని వివరంగా చెప్పాడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం అయిపోయింది. మాట్లాడాడు కదా మరి, అంచేత ఎప్పుడైతే మాట్లాడాడో ఈ బేతాళుడు మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇది చిన్న కథే కనుక ఇంకో చిన్న కథ చెప్తానమ్మా. మళ్ళీ ఈ బేతాళుని భుజానికి కట్టుకుని విక్రమార్కుడు మళ్ళీ బయలుదేరాడు. ఆ బేతాళుడు మళ్ళీ కథ చెప్తున్నాడు. సర్వసిద్ధి గ్రామంలో, సర్వసిద్ధి ఆ ఊరు పేరు, ఆ గ్రామంలోనూ శారద శిరోమణి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. శారద, ఆవిడ పేరు శారద, ఆయన పేరేమో శిరోమణి అనే ఓ బ్రాహ్మణ దంపతులు, బ్రాహ్మణ భార్యాభర్తలు ఉన్నారు ఆ ఊళ్ళోను. వారికి లేక కలిగిన పుత్రుడికి సకల విద్యలు నేర్పించారు. వాళ్ళకి ఎప్పటికో కానీ సంతానం కలగలేదు. ఒక అబ్బాయికి పుట్టాడు. ఆ అబ్బాయికి అక్కడ గురువు గారి దగ్గర పెట్టి సకల విద్యలు, అన్ని రకాల విద్యలు నేర్పించారు.
యవ్వనం రాగానే పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అతనికి, ఆ పిల్లవాడికి పెళ్ళిడొచ్చిన తర్వాత ఈ తల్లిదండ్రులు విద్య నేర్పించడం కూడా అయిపోయింది కదా, ఇంకా పెళ్లి చేద్దామని చెప్పి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. చేస్తూ ఉంటే ఏదో రోగం వచ్చింది ఆ పిల్లవాడికి. రోగం వచ్చి ఆ పిల్లవాడు చచ్చిపోయాడు. అతని మరణానికి తల్లిదండ్రులే కాక అగ్రహారంలో వాళ్ళందరూ కూడా దుఃఖించారట. వాళ్ళకి ఒక్కడే కొడుకు కదా పాపం. చక్కగా అన్ని విద్యలు నేర్చుకున్నాడు. సకల విద్యలు వచ్చాయి చక్కగాను. ఇంక పెళ్లి చేసుకోవడం తర్వాయిగా ఆ పిల్లవాడు తయారైతే ఆ భగవంతుడు అతన్ని చంపే అతని ప్రాణాలు తీసేశాడు. తీసేయడంతోటి ఆ ఊరు వారందరూ కూడా బ్రాహ్మణ అగ్రహారం, ఆ బ్రాహ్మణుండే పూర్వపు రోజుల్లో బ్రాహ్మలుండే ఆ ఆ పేటని అగ్రహారం అని పిలిచేవాళ్ళు. అందులో అందరూ బ్రాహ్మలే ఉంటారు ఆ వీధి అంతాను. వాళ్ళందరూ కూడా దుఃఖించారట. శవాన్ని బంధువులు చితి మీద పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఈ బంధువులందరూ కూడా ఈ తల్లిదండ్రులు పాపం దుఃఖించి ఏడుస్తూ బాధపడుతున్నారు. ఇంకా వచ్చిన బంధువులు తీసుకెళ్ళి శవాన్ని చితి మీద పెట్టి కాలుద్దాం అనుకుంటున్నారట. పరకాయ ప్రవేశ విద్య తెలిసిన సన్యాసి ఒకడు, అంటే పరకాయ ప్రవేశం అంటే ఆ, ఎదురు ఎదట ఎదురుకుండా ఏదన్నా ఒక చచ్చిపోయిన జంతువో, మనిషో, ఓ పక్షో ఏదైనా ఉందనుకోండి, వీళ్ళ శరీరాన్ని ఒక చోట దాచుకుంటారు, ఏవి తినేయకుండా. ఏ క్రూర మృగాలు చూసాయంటే అవి ఆ శరీరాన్ని తినేస్తాయి. అలా కాకుండా ఆ శరీరాన్ని జాగ్రత్తగా భద్రంగా ఉంటుంది, ఇక్కడ పర్వాలేదు అనుకున్న చోట వదిలేస్తారు. వదిలేసి అందులోంచి ఆ జీవుడు ఏం చేస్తాడు, ఈ చచ్చిపోయిన శరీరం ఏం కనిపించిందో, పక్షి అయితే పక్షి, ఓ జంతువు అయితే జంతువు, మనిషి అయితే మనిషి, ఆ శరీరంలో దూరతారు వెళ్ళి. అలాగా ఈ సన్యాసి ఏం చేశాడు, అటు పెడుతున్న సన్యాసి ఈ పరకాయ ప్రవేశం చేశాడు. విషయం తెలుసుకున్నాడు. ఇలాగ ఈ పిల్లాడు చచ్చిపోయాడు అని చేత కాల్చడానికి తీసుకెళ్ళి పెడుతున్నాను చితి మీద అని తెలుసుకుని తన శరీరాన్ని ఒక పొదలో పెట్టుకున్నట. అక్కడ ఒక పొద ఉంటే ఆ పొదలో దాచుకుని విప్రకుమారుడి కళేబరంలో ప్రవేశించాడు. ఈ బ్రాహ్మణ కుమారుడి శరీరంలో ప్రవేశించాడు. తక్షణమే శవం లేచి కూర్చుంది. ఎప్పుడైతే ఈ జీవుడు తన శరీరాన్ని పొదలో దాచుకుని ఆ బ్రాహ్మణ కుమారుడిలో చేరాడో, బ్రాహ్మణ కుమారుడు లేచి కూర్చున్నట్ట. ఆ శవంలో ఎప్పుడైతే ఈ జీవుడు చేరిపోయాడో ఆ శవం లేచి కూర్చుంది. ఆ వింత చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, ఇప్పటి వరకు అన్ని కర్మలు చేసాం వాడికి, ఆ శవానికి, ఇప్పుడు కాల్చేద్దాం అనే టైంకి వీడు లేచి కూర్చున్నాడు అనుకుని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. చచ్చి బతికిన బ్రాహ్మణ కుమారుడు వాళ్ళని చూసి మొదట ఏడ్చాడు, తర్వాత నవ్వాడు. ఇది జీవుడు మాత్రం వేరు కదా మరి. ఆ పిల్లవాడి జీవుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఆ జీవుడు కాదు. ఈ వేరే జీవుడు పరకాయ ప్రవేశం చేసి ఇందులో దూరాడు. ఈ బ్రాహ్మణ కుమారుడు శవాకారంలో ఉన్న బ్రాహ్మణ కుమారుడి శరీరంలో దూరాడు. దూరడంతో వాడేం చేశాడు, అప్పుడు వాడికి ఎప్పుడైతే తక్షణమే లేచి కూర్చున్నారో వాళ్ళు వింతగా చూస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూను, ఆశ్చర్యపోతున్నారు. ఈ ఈ వీడు మాత్రం మొదట ఏడ్చాట. ఈ బ్రాహ్మణ కుమారుడు చచ్చిన వాడు లేచి కూర్చుని మొదట ఏడ్చాడు, తర్వాత ఏమో నవ్వడం ప్రారంభించాడు. బంధువులకు అతని అభిప్రాయం తెలియక బంధువులందరూ చూస్తున్నారు. ఏమిటి వీడేమో మొదట్లో ఏడ్చాడు, తర్వాత నవ్వుతున్నాడు, ఏంటి వీడి అభిప్రాయం ఏమిటి, వీడి ఆలోచన ఏమిటి అని చెప్పి తెలుసుకోలేకపోతున్నారు ఆ బంధువులందరూను. ఏం పట్టించుకోక అతన్ని ఇంటికి తీసుకుపోయారు. ఇంకేం పట్టించుకోలేదు, వాడేం చెప్పడం లేదు, ఏడ్చాడు కాసేపు, తర్వాత నవ్వాడు, సరే ఇంటికి తీసుకుపోయారు. రాజా, అతని ఏడుపుకి నవ్వుకి కారణం ఏమిటి చెప్పగలవా అడిగాడు బేతాళుడు. బేతాళుడు మళ్ళీ ఈ రాజును ప్రశ్నించాడు. వాడు ఒకసారి ఏడ్చాడు, మళ్ళీ ఆ బ్రాహ్మణ కుమారుడు, తర్వాత నవ్వాడు, దానికి కారణం ఏమిటి నువ్వు చెప్పగలవా, నీకేమైనా అర్థమైందా అని అడిగాడు రాజుని. అడిగితే అప్పుడు తల్లి గర్భంలో జన్మించింది మొదలు ఎన్నో కష్టాలు అనుభవించిన శరీరాన్ని విడిచాను కదా అని దుఃఖం. ఆ జీవుడు అనుకుంటున్నాడు అన్నమాట, తల్లి గర్భంలో నానా యాతన పడి బయటకు వచ్చాను, బయటకు వచ్చి
అక్కడి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించాడట. ఆ సే వాడు అక్కడ దాచుకున్నాడే, శరీరాన్ని దాచుకున్నాడే ఆ సన్యాసి. ఎన్నో బాధలు అనుభవించాను. అనుభవించి ఆ శరీరాన్ని విడిచి కదా ఆహ్, అని దుఃఖం. ఆ శరీరాన్ని వదిలాను కదా అని చెప్పి దుఃఖపడ్డాట. మళ్ళీ వయసువాడి శరీరంలో ఉండడం లభించింది. ఇప్పుడు వయస్సున్న 16 ఏళ్ల పిల్లాడే కదా వీడు. అంచేత 16 ఏళ్ల పిల్లాడు, వయసున్న పిల్లాడి శరీరంలో దూరాను. ఇప్పుడు సుఖపడొచ్చు అన్ని రకాలుగాను అని చెప్పి ఆనందపడ్డాట. 16 ఏళ్ల పిల్లాడి శరీరం దొరికింది గనక ఆనందించాడు. ఈ 2 సన్యాసి ఆత్మకి కలగడం వల్లనే ఆ ఏడుపు, నవ్వు బ్రాహ్మణ కుమారుడికి వచ్చాయి. ఈ సన్యాసికి ఆ 2 ఆలోచనలు వచ్చాయి మనసులోను. మొదటేమో తల్లి గర్భంలోంచి బయటపడి ఎన్నో బాధలు పడి ఆ శరీరాన్ని పెంచుకుంటూ వచ్చాను ఇంతవరకును. ఇప్పుడు ఆ శరీరాన్ని అక్కడ వదిలేశాను. వదిలేసి ఈ చిన్న 16 ఏళ్ల పిల్లాడి శరీరంలో దూరాను నేను. దూరేసరికి ఇప్పుడు చక్కగా నేను అన్ని సుఖాలు అనుభవించొచ్చు. మళ్ళీ చిన్న పిల్లాడిగాను అని చెప్పి అనుకుని మొదటేమో ఏడ్చాడు. పాత శరీరాన్ని అక్కడ పెట్టేసినందుకు. కొత్త శరీరంలో దూరినందుకు మళ్ళీ సంతోషించాడు అని చెప్పాడు ఈ రాజు. చెప్పేసరికి విక్రమార్కుడు మరి మాట్లాడి చెప్పాడు కదా కథ ఇలాగని. అందుకోసమని బేతాళుడు మళ్ళీ మాయమైపోయి చెట్టెక్కేశాడు. తర్వాత కథ మళ్ళీ తర్వాత చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.